సినిమా నటుడిగా ఆయన్ని చాలా కాంట్రవర్సీస్ చుట్టుముడుతూ ఉంటాయి. ఆయనకి సరిగ్గా ప్రసంగించడం రాదు అని చెప్పని, యారగెంట్గా ఉంటారు అని చెప్పని, కోపం ఎక్కువ అని చెప్పని, ఇలా రకరకాల ఆరోపణలు ఆయన మీద చేస్తూ ఉంటారు. ఇన్ని ఆరోపణలు చేసేవాళ్ళు మరి ఆయనకు ఊహ తెలిసే నాటికి ఆయన అగ్రకథానాయకుడు. వాళ్ళ నాన్న ఎన్టీ రామారావు గారు 35 సంవత్సరాలు అప్రతిహతంగా తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన అగ్రకథానాయకుడు. అలాగే బాలకృష్ణ గారికి 23వ సంవత్సరంలోనే వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. మరి వాళ్ళ బావగారు చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వయానా బాలకృష్ణ గారు మూడోసారి ఇప్పుడు శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఇంకొక సోదరి పురంధరేశ్వరి గారు దశాబ్ద కాలం పాటు కేంద్ర మంత్రిగా కొనసాగారు. వాళ్ళ అన్న హరికృష్ణ గారు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయన అల్లుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ ఆయనకి స్వయానా పిల్లనిచ్చిన అల్లుడు, మేనల్లుడు. అలాగే ఆయన ఇంకొక అల్లుడు శ్రీభరత్ తను ఇవాళ ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు. అంటే రాజకీయం అనేది ఆయన కుటుంబం చుట్టూ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నా సరే ఈ రోజు దాకా బాలకృష్ణ గారు పలానా ట్రాన్స్ఫర్లో పైరవీలు చేశాడనో, పలానా కాంట్రాక్ట్ అడిగాడనో, పలానా భూ ఎలకేషన్ చేయించుకున్నాడనో, ప్రభుత్వం నుంచి ఈ విధమైన లబ్ధి పొందాడని ఒక్క రూపాయి అవినీతి బాలకృష్ణ గారి మీద ఆపాదించడానికి కూడా ఏ విధంగా ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళ కార్పొరేట్ సర్కిల్స్లో కూడా ఆ హాస్పిటల్ అన్నా బాలకృష్ణ గారి వ్యక్తిత్వం పట్ల ఉన్న నమ్మకంతో ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ ఆ హాస్పిటల్కి ఆ విధంగా చారిటీ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది.